Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఐపీఎల్లో భాగంగా 5 టైమ్స్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అరంగేట్రం చేసినప్పటి నుంచి పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 గా ఉంటున్న గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తి కలిగించింది. ఈ మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ముంబైని 5 టైమ్స్ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ముంబై మేనేజ్మెంట్. ఇదే హార్దిక్ పాండ్యా గత 2 సీజన్లుగా గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా ఉండటం విశేషం. 2013 నుండి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో ముంబై ఇండియన్స్ తానాడిన తొలి మ్యాచ్లో ఓడిపోయింది. ఇదే కంటిన్యూ చేసింది ఈ సీజన్లో కూడా. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ హోమ్ గ్రౌండ్లో ఆడిన టీమ్సే గెలవడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బుమ్రా ఎప్పటిలానే తన అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ టైటన్స్ ని నిలువరించాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లను తీశాడు. గుజరాత్ టైటన్స్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. చివరిలో రాహుల్ తెవాటియా కొసమెరుపుగా ఆడటంతో మొత్తంగా 169 పరుగుల టార్గెట్ ఉంచింది గుజరాత్ టైటన్స్. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ తడబడుతూనే ఇన్నింగ్స్ ఆరంభించింది. రోహిత్ శర్మ, బ్రేవిస్ మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నం చేసి సునాయాసంగా గెలిచే పరిస్థితికి తీసుకొచ్చారు. కానీ వరుస వికెట్లు పడడంతో పాటు రన్ రేట్ మందగించడంతో మ్యాచ్ 50-50 ఛాన్సెస్ కు వచ్చింది. టార్గెట్ చిన్నదే అయినా మ్యాచ్ ఆద్యాంతం ఆశీష్ నెహ్రా సలహాలు సూచనలతో కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ ఎక్కడా నిరాశ చెందకుండా పోరాడుతూనే ఉంది. చివరిలో నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో పోరాడి గెలిచింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లో కూడా చివరి ఓవర్ నాటకీయంగానే ముగిసింది. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదటి 2 బంతులను 6-4లుగా మలిచి ముంబై ఇండియన్స్లో ఉత్సాహాన్ని నింపాడు. కంబ్యాక్ చేసిన ఉమేష్ యాదవ్ తర్వాతి 2 బంతులకు హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లాను అవుట్ చేయడంతో పాటు చివరి 2 బంతులకు 2 పరుగులు మాత్రమే ఇవ్వడంతో గుజరాత్ టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించి గుజరాత్కి తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందించారు. యంగ్ టాలెంట్ ఎమర్జింగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.